ఇదే విశ్వంలో మొదటి జీవం. ఫెర్మి పారాడాక్స్ గురించి వినే ఉంటారు. సింపుల్గా చెప్పాలంటే మన పాలపుంత లాంటి కోటానుకోట్ల గ్యాలక్సీస్ ఉన్న వాటిల్లో లెక్క పెట్టలేనన్ని సూర్యుళ్ళు, గ్రహాలు ఉన్నా ఇప్పటి వరకు ఏలియన్స్ని ఎందుకు కనిపెట్టలేకపోయాం? అదే ఎన్రికో ఫెర్మి అడిగిన ప్రశ్న. దీనికి ఒక కారణం ఉంది. అదే విశ్వంలో పుట్టిన మొదటి జీవం మనమే అని నమ్మబుద్ధి కావటం లేదా? ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకలా అంటున్నానో మీకే అర్థమవుతుంది. విశ్వంలో పుట్టిన మొదటి జీవం మనమే అయితే 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. మొదటిది, పాలపుంతని ఈజీగా ఆక్రమించొచ్చు. అందులో ఉండే కోటానుకోట్ల గ్రహాల్లో కావలసినన్ని ఎంచుకొని మానవ ఉనికిని గ్యాలక్టిక్ పరిధికి విస్తరించొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, 90స్లో రియల్ ఎస్టేట్ మొదలుపెట్టిన వాళ్లకి పెద్ద పోటీ లేదు. తక్కువ రేట్లకి భూమిని కొనుక్కొని కోటీశ్వరులు అయిపోయారు. ఇదే పరిస్థితి విశ్వం మొత్తం ఉంది. విశ్వంలో మొదటి జీవం అవ్వటం వల్ల ఎన్ని గ్రహాల్ని ఫ్రీగా ఆక్రమించుకున్నా మనల్ని అడిగేవారుండడు. ఇక రెండవ అడ్వాంటేజ్ విషయానికి వస్తే, మనం విశ్వంలో మొదటి తెలివైన జీవం అవ్వటం వల్ల ఇతర గ్రహాల్లో పుట్టిన జీవాన్ని పరిశీలించడానికి, దాని ఎవల్యూషన్ని చూడ్డానికి మనం మంచి పొజిషన్లో ఉన్నాం. భూమి మీద జీవం సంగతే చూద్దాం. అది పుట్టుకతోనే తెలివైంది కాదు. ఇన్ఫ్యాక్ట్ అది పుట్టి ఎవాల్వ్ అయిన చాలా సమయం వరకు జీవం తెలివిని డెవలప్ చేసుకోలేదు. అయితే అది ఎవాల్వ్ అవుతూ ఎక్కడో ఒకచోట తెలివిని సృష్టించుకుంది. దాని ఫలితమే ఈరోజు మానవ జాతి రూపంలో మనం చూస్తున్నాం. అయితే వేరే రకం జీవులు తెలివిని డెవలప్ చేసుకోగలవా? ఈ రోజుల్లో భూమి మీద ఉన్న ప్రతి జీవజాతి మీద మన ఎఫెక్ట్ ఉంది. దీనివల్లే వాటికి తెలివి రావచ్చు. లేకపోతే తొందరగా వచ్చే తెలివి మన ఎఫెక్ట్ వల్లే లేట్ అవుతూ ఉండొచ్చు. అయితే విశ్వం పుట్టి 13.8 బిలియన్ సంవత్సరాలే అయింది. అది అంతమవటానికి ట్రిలియన్ సంవత్సరాల కంటే ఎక్కువ టైం పడుతుంది. దీన్ని బట్టి మీకు ఒక విషయం అర్థమై ఉండాలి. అదే విశ్వం ఇంకా చిన్నపిల్లాడే అని. విశ్వానికి ఉన్న ట్రిలియన్ల సంవత్సరాల వయసులో మనకంటే తెలివైన జీవులు పుట్టడానికి ఛాన్స్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ జీవాన్ని పుట్టించడానికి ఫ్యూచర్లో విశ్వం ఇప్పటికంటే మంచి కండిషన్స్ని సృష్టించవచ్చు. అలాంటి ఒక కండిషనే హ్యాబిటబిలిటీ. ఇన్ఫ్యాక్ట్ విశ్వం జీవాన్ని పుట్టించగలిగే కండిషన్స్ని 1 కాదు 2 సార్లు సృష్టించింది. ఒకటేమో ఇప్పుడు, ఇంకోటి విశ్వం పుట్టిన మొదటి స్టేజెస్లో. కానీ ఈ 2 కండిషన్స్ మధ్య చాలా తేడా ఉంది. సరే, ఈ మొదటి స్టేజెస్లో విశ్వం సృష్టించిన జీవానికి అనువైన కండిషన్స్ని ఎపాక్ ఆఫ్ హ్యాబిటబిలిటీ అంటారు. ఈ టైం పీరియడ్ బిగ్ బ్యాంగ్ జరిగిన 10 నుండి 17 మిలియన్ సంవత్సరాల తర్వాత వచ్చింది. అవి లోబ్ అనే సైంటిస్ట్ ఈ టాపిక్ మీద రీసెర్చ్ చేశారు. ఆ సమయానికి స్టార్స్ పుట్టడం కూడా కష్టం అనుకుంటే, ఏకంగా జీవం గురించి మాట్లాడుతుంటే నేను షాక్ అయ్యా. కానీ ఎపాక్ ఆఫ్ హ్యాబిటబిలిటీలో ఒక గ్రహం మీద జీవం పుట్టడానికి కావాల్సినంత వేడి బిగ్ బ్యాంగ్ జరిగిన తర్వాత మిగిలిపోయిన వేడి నుండి వచ్చింది. ఆ గ్రహం ఒక స్టార్ చుట్టూ తిరుగుతుందా లేదా అనే విషయంతో సంబంధం లేకుండా బిగ్ బ్యాంగ్ వేడి జీవానికి కావాల్సినంత శక్తిని ఇచ్చింది. మరి ఆ జీవం ఎక్కడికి పోయింది? హలో ఫ్రెండ్స్, మీరు ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కానీ 7 మిలియన్ సంవత్సరాలంటే జీవం పుట్టి తెలివైనదిగా ఎవాల్వ్ అవ్వటానికి చాలా తక్కువ సమయం. ప్లస్ ఇంత షార్ట్ పీరియడ్లో ఒక గ్రహం ఫామ్ అవ్వడం కూడా ఇంపాసిబుల్. ఎందుకంటే భూమి సంగతే చూడండి. అది పుట్టి 4.5 బిలియన్ సంవత్సరాలైతే కానీ జీవానికి అనుగుణంగా మారలేదు. అయితే ఎపాక్ ఆఫ్ హ్యాబిటబిలిటీలో జీవం పుట్టడానికి అనువైన కండిషన్స్ ఉన్నాయి, కానీ దానికి అవసరమైన మెటీరియల్స్ లేవు. ఎపాక్ ఆఫ్ హ్యాబిటబిలిటీ అయిపోయిన తర్వాతే ఈ పదార్థాలన్నీ పుట్టాయి. సో మ్యాజికల్గా జీవం పుట్టినా అది ఈ పాటికే అంతరించిపోయి ఉండొచ్చు. దాని ఆనవాళ్లు కనిపెట్టడం కూడా కష్టం. ఇక విశ్వం సృష్టించిన జీవం పుట్టించగలిగే 2వ స్టేజ్లో మనమున్నాం. ఈ స్టేజ్ ఎపాక్ ఆఫ్ హ్యాబిటబిలిటీ కంటే ఎక్కువ సమయం సాగుతుంది. భూమి పుట్టక ముందు కొన్ని బిలియన్ల సంవత్సరాల క్రితం నుండే జీవాన్ని పుట్టించగలిగే గ్రహాలు తయారు చేసే సామర్థ్యం పాలపుంతకి ఉంది. కానీ గ్యాలక్సీస్ గుద్దుకోవడాన్ని పరిగణలోకి తీసుకుంటే ఆ ఐడియా అంత కరెక్ట్ కాదు అని అర్థమవుతుంది. ఎందుకంటే సోలార్ సిస్టమ్ లాంటి జీవాన్ని పుట్టించగలిగే పాత స్టార్ సిస్టమ్స్ పాలపుంతలో చాలా తక్కువగా ఉన్నాయి. మన సోలార్ సిస్టమ్ చూడ్డానికి కామ్గా ఉంటుంది. అంటే గ్రహాలు గుద్దుకోవడం, అంతరిక్షరాళ్ళు పగిలిపోవడం తరచుగా జరగవు. కానీ గ్యాలక్సీస్ అలా కాదు. వాటి ఏజ్ చాలా ఎక్కువ. ఇంత ఎక్కువ సమయంలో 2 గ్యాలక్సీస్ గుద్దుకోవచ్చు. ఇలా గుద్దుకున్న తర్వాత వెంటనే కలిసిపోయే ప్రాసెస్ కొన్ని కోట్ల సంవత్సరాలు కొనసాగుతుంది. పాలపుంత కూడా ఈ డేంజర్ నుండి తప్పించుకోలేదు. 450 కోట్ల సంవత్సరాల తర్వాత
అది ఆండ్రోమెడాని ఢీకొట్టబోతుంది. ఇది భవిష్యత్తులో జరుగుతుంది. మరి గతంలో పాలపుంతని ఏవైనా గుద్దాయా? అప్పుడే సాజిటేరియస్ డ్వార్ఫ్ గ్యాలక్సీ మన స్టోరీలోకి ఎంటర్ అవుతుంది. 1990ల వరకు ఈ చిన్న గ్యాలక్సీ గురించి మనకి తెలియదు. కొన్ని బిలియన్ల సంవత్సరాలుగా ఈ సాజిటేరియస్ డ్వార్ఫ్ గ్యాలక్సీ గ్రావిటీ వల్ల పాలపుంతని రిపీటెడ్గా గుద్దుతుంది అని అర్థం చేసుకున్నాం. ఇలా గుద్దడం వల్ల సైలెంట్గా ఉన్న గ్యాస్ మేఘాలు కదులుతాయి. ఇలా కదిలిన మేఘాల్లో కొన్ని చోట్ల గ్రావిటీ ఎక్కువయ్యి గ్యాస్ కలిసిపోయి కొత్త స్టార్స్ పుడతాయి. మన సూర్యుడు కూడా ఇలానే పుట్టాడు. గ్యాలక్సీస్ గుద్దుకోవడం వల్ల పుట్టే స్టార్స్లో మెటల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ మెటల్స్ అంటే పీరియాడిక్ టేబుల్లో హైడ్రోజన్, హీలియం తర్వాత వచ్చే కెమికల్స్. ఒక స్టార్లో హైడ్రోజన్, హీలియం తప్ప వేరే కెమికల్స్ లేకపోతే దాన్ని మెటల్ పూర్ స్టార్స్ అంటారు. సో సాజిటేరియస్ డ్వార్ఫ్ గ్యాలక్సీ గుద్దక ముందు పాలపుంతలో అన్ని మెటల్ పూర్ స్టార్సే ఉన్నాయి. ఇవి పేలిపోయిన తర్వాత మళ్ళీ హైడ్రోజన్ మరియు హీలియంని విడుదల చేస్తాయి. ఈ కెమికల్స్ గట్టిగా ఉండవు. సో వాటి నుండి రాతి గ్రహాలు పుట్టడం కష్టం. రాతి గ్రహాలు లేకపోతే నీరు లిక్విడ్ రూపంలో ఏర్పడి జీవానికి కావలసిన మీడియం తయారవ్వదు. ఒక రకంగా చూస్తే గ్యాలక్టిక్ కొలిజన్స్ జరగకపోతే జీవం తెలివైందిగా మారటం కాదు కదా, అసలు జీవమే పుట్టకుండా పోయేది. సాజిటేరియస్ డ్వార్ఫ్ గ్యాలక్సీ పాలపుంతని గుద్దిన ప్రతిసారి జీవానికి అనువైన కండిషన్స్ ని సృష్టించడమే కాకుండా ఒకసారి జీవాన్నే సృష్టించింది. అదే మీ రూపంలో ఈరోజు కూడా ఈ వీడియోని చూస్తుంది. అయితే ఈ కొలిజన్స్లో మనం మాత్రమే పుట్టామన్న గ్యారెంటీ ఏంటి? ఇతర స్టార్స్ చుట్టూ కూడా రాతి గ్రహాలున్నాయి. వాటిలో నీటిని కూడా గుర్తించాం. సో వేరే జీవం ఎందుకు పుట్టి ఉండకూడదు? ఒకవేళ నిజంగా పుట్టుంటే అవి మనతో పాటు పుట్టాయా లేకపోతే మనకంటే ముందు పుట్టాయా? ఇక్కడ మనం మాట్లాడుతుంది జీవం గురించి, తెలివైన జీవం గురించి కాదు. ఫెర్మీ పారాడాక్స్ చెప్పినట్టుగా జీవం అంత రేర్ కాకపోవచ్చు. ఇన్ఫాక్ట్ పాలపుంతలోని 5 నుండి 10% గ్రహాల్లో ఇప్పటికే జీవం పుట్టి ఉండొచ్చు. కానీ జీవం పుట్టడం, అది తెలివైందిగా ఎవాల్వ్ అవ్వటం వేరు. ఇక్కడ తెలివైంది అంటే మనలాంటి జీవం, అంటే విశ్వంలో వేరే జీవాన్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్న జీవం అని అర్థం. ఇలాంటి తెలివైన జీవం మన భూమి మీద తప్పితే ఇంకెక్కడా చూడలేదు. అందుకే విశ్వంలో మనమే మొదటి తెలివైన జీవంగా మారాం అని నా నమ్మకం. అయితే ఈ డ్రీమ్ ఎక్కువ రోజులు సాగదు. దేనికైనా ముగింపు ఉండాల్సిందే. అది విశ్వంలో మొదటి జీవమైనా సరే ఏదో ఒక రోజు అంతమవ్వక తప్పదు. మన పూర్వీకులు పాత కుండల్ని, కట్టడాల్ని వదిలేసినట్టుగా మనం అంతమైపోయినట్టు ఆర్టిఫాక్ట్స్ ని వదిలేస్తాం. వీటిని కనిపెట్టిన ఇంకో ఏలియన్ నాగరికతకి మనం ఒక వింత పురాతన నాగరికతలా కనిపిస్తాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ వల్లే ఈ ఛానల్ ముందుకు కదులుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ ఫ్యాంటమ్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్